రష్యా అధ్యక్షుడి మీద అమెరికా అధ్యక్షుడు మండిపడుతున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని ఎప్పుడు వెనకేసుకొచ్చి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చాడు. ఉక్రెయిన్ మీద గత కొన్ని రోజులుగా రష్యా భీకరంగా విడిచిపడుతున్న నేపథ్యంలో పుతిన్ వ్యవహారాల మీద ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని, అనవసరంగా భారీ సంఖ్యలో ప్రజలను హతమారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని ట్రంప్ ఉక్రెయిన్ మొత్తాన్ని పుతిన్ కబళించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పుతిన్తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి, ఆయనకి ఏదో జరిగింది, మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, అనవసరంగా చాలామంది ప్రజలను హతమారుస్తున్నారు, ఎలాంటి కారణం లేకుండా ఉక్రెయిన్లో నగరాలపై క్షిపణులు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు, ఆయనకు ఉక్రెయిన్ అంతా కావాలి, అదే జరిగితే మాత్రం రష్యా పతనం ప్రారంభమవుతుందంటూ ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా ట్రంప్ విమర్శించారు. జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఆ దేశానికి ఏమాత్రం మేలు చేయదని ఆయన మాట్లాడి ప్రతి మాట సమస్యలు సృష్టిస్తుందన్నారు. మరి వాడు సమస్యలు సృష్టిస్తుంటే అవతలోడు ఏమన్నా కాళ్ళు ఏళ్ళు పెట్టుకుని కాసు కూర్చుని ఉంటాడే ఏంది? అమెరికాని ఏదన్నా అంటే ఊరుకుంటుందా? రెండోది, పుతిన్నే ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తే ఊరుకుంటారు వాళ్ళు? అసలు సంగతి అది. దాచేసుకుంటూ మాట్లాడతాడు ట్రంప్.